వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. దేవరకొండ డివిజన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన జిల్లా అధికారులు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న నల్గొండ జిల్లా ఎస్పీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామన్న పరిధె మమతా సంతోష్. వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమని తెలిపిన మట్టపల్లి సైదులో. నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత పోలింగ్ ప్రశాంతం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ స్కాలర్షిప్ ఇవ్వకుండా మోసం చేస్తుందని ధర్నా. గుళ్లపల్లి గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా చేస్తా అంటున్న గుండా వెంకటరమణ. ముత్తిరెడ్డిగూడెం పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ వీక్షించిన జిల్లా అధికారులు. అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నకారా ప్రతిభకు ఘన నివాళులు. క్రీడాభిమానులను అలరించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. ఉత్కంఠ పోరులో జిఎంఆర్ 11 జట్టు విజయం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మి. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం దేవరకొండ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మి, జోన్ 6 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు దేవరకొండ సమీపంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆర్ఓలకు, కౌంటింగ్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి డిఐజీ, జిల్లా ఎస్పీలు ప్రత్యక్షంగా ఆయా కేంద్రాలకు వెళ్లి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సిఇఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు వీరి వెంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యవేక్షించారు. నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 5-6 లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించామన్నారు. పోలింగ్ నిర్వహణకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ నిఘా ఉంటుందని తెలుపుతూ
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఉంటుందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 146 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. హుజూర్నగర్ కృష్ణపట్ట ఏరియా కావున కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటిని గుర్తించి అక్కడ పటిష్ట పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యాపేట ఎస్పీ పేర్కొన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన వారు పోటీ పడతారు కావున గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థుల సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నిక ముగిశాక ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు డీజేలకు అనుమతి లేదన్నారు. సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి కౌంటింగ్ సమయంలో అదనపు సిబ్బందిని నియమించామని సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలియజేశారు. మంచిగా రావాలి వీడియోలో. ఓకే, ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3వ దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ప్రశాంతంగా ఓటింగ్ నడుస్తుంది. మనకు సూర్యాపేట జిల్లాలో 3వ దశ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 7 మండలాల్లో 146 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనం దీనికోసం 45 రూట్ మొబైల్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా 7 స్పెషల్ పార్టీస్ తోటి స్ట్రైకింగ్ ఫోర్సు, 7 స్పెషల్ పార్టీస్ తోటి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు డిఎస్పీ ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ బందోబస్తు పెట్టుకున్నాం. ఇంపార్టెంట్ సమస్యాత్మకమైనటువంటి గ్రామాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినాం. మనకు మెయిన్గా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లు, విలేజ్లు మనకు కొంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మోర్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ గ్రామంలో సమస్యలు సృష్టించే వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని బైండ్ ఓవర్ చేసినాం. ఒక్కొక్కరిని 5 lakhs వరకు బైండ్ ఓవర్ చేసినాం. వాళ్ళ నుంచి అష్యూరెన్స్ తీసుకున్నాం. ఫర్దర్గా ఏ ఇన్సిడెంట్స్కి పార్టిసిపేట్ కామని.
అదేవిధంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. లోకల్ లీడర్స్కి అండ్ ఎవరైతే వార్డు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతుంది. ఇంకొక ఫైనల్గా ఉన్నటువంటి ఈ గంట సమయంలో మనం చాలా అటెంటివ్గా ఉన్నాం. మొత్తంగా చూస్తే ఈ యొక్క బందోబస్తుకి మనం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలతోటి మనం దాదాపుగా 1500 మంది పోలీస్ని ఈ యొక్క పోలింగ్ సజావుగా జరగడానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మనం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా క్యాండిడేట్స్కి వాళ్ళ అభ్యర్థులకు చెప్పడం జరిగింది కౌంటింగ్ టైంలో ఏ విధంగా ఉండాలి, కౌంటింగ్ హాల్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. ఆర్ఓ గారు ఖచ్చితంగా వాళ్ళందరికీ బ్రీఫ్ చేస్తారు. ఆ ఆర్ఓ సూచనల మేరకు నడుచుకోవాలని చెప్పడం జరిగింది. కౌంటింగ్ అనంతరం కూడా ఎక్కడ కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేకుండా, ఎక్కడ కూడా బాణాసంచా కానీ డీజేలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఒకే విలేజ్లో ఉన్న వాళ్ళు పోటీ పడుతుంటారు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి. సోదర భావంతో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని ముగించాలని మనం విన్నవించడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం కౌంటింగ్ టైంలో మనకు ఫోర్స్ అనేది రీమొబిలైజ్ చేసుకుంటాం. ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉంది, కౌంటింగ్ను బట్టి ఎక్కడైతే టఫ్ రాబోతుంది, కీన్ కంటెస్ట్ రాబోతుందో ఆ ఏరియాల మీద ఫోకస్ చేస్తాం. అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ నైట్ పికెట్స్, ప్యాట్రోలింగ్ టీమ్స్ పెట్టుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పదిదే మమతా సంతోష్ గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పరదే మమతా సంతోష్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు మండలంలోనే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకువెళ్తామని, గ్రామ ప్రజల సహకారంతో ఎన్నికల్లో వాగ్దానం చేసిన హామీలన్నీ నెరవేరుస్తామని వారు తెలిపారు. రాఘవాపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా, నా పేరు పరదే మమత. నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో అభివృద్ధి పనులకు స్థిరంగా కృషి చేస్తాను. పరదే మమతా సంతోష్. మేము రాఘవాపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఈ యొక్క గెలుపుకు సహకరించినటువంటి నా యొక్క రాఘవాపురం గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాఘవాపురంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయంటే మురుగునీటి వ్యవస్థ అయినా, వీధి లైట్లు అయినా, అదేవిధంగా మంచినీటి ప్లాంటు, ఇవి 3 త్వరగా పూర్తి చేసి రాఘవాపురం యొక్క అభివృద్ధిలో ముందుంటామని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాఘవాపురం గ్రామానికి శాశ్వత రెవెన్యూ గ్రామంగా మార్చడానికి, అదేవిధంగా రాఘవాపురంలో 2 చెరువులు ఉన్నాయి. ఒకటి మీది చెరువు, కాశబుగ్గ చెరువు. ఈ 2 చెరువులకు కూడా లైనింగ్ ద్వారా, లైనింగ్ కాలువ ద్వారా ఏదైతే ఉందో తపాసుపల్లి లేదా బొమ్మకూరు ద్వారా లైనింగ్ ద్వారా 2 చెరువులు నిండి రాఘవాపురంలో పాడి పంటలు అన్నీ కూడా విలసిల్లేటట్టు నేను ముందుండి కృషి చేస్తానని, అదేవిధంగా గ్రామ ప్రజలకు ఏదైనా విషయంలో సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ విషయాలైనా నేను ముందుండి సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా, స్థానిక సమస్యలను ముందుండి మేము పరిష్కరిస్తామని కోరుకుంటున్నాం. వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజక మిషన్ బిల్లు 2025 తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లలబావి సెంటర్లో నిరసన వ్యక్తం చేసి అనంతరం బిల్లు కాపీలను దగ్ధం చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజక మిషన్ బిల్లు 2025 తీసుకురావాలని అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో నిరసన వ్యక్తం చేసి అనంతరం బిల్లు కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడానికి కొత్త బిల్లును తెచ్చారని ఆరోపించారు. 100 రోజుల నుండి 125 రోజులకు పని దినాలు పెంచుతున్నామంటేనే ఇప్పటి వరకు 90% నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను ఇవ్వాలని ప్రతిపాదించడం కేంద్ర తన బాధ్యతల నుండి తప్పుకోవడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములకు తలోగి వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న కాలంలో 60 రోజుల పనిని పెట్టకుండా వాయిదా వేస్తామని ప్రతిపాదించడం జాబ్ కార్డు కలిగిన వ్యక్తి ఎప్పుడు పని అడిగినా ఇవ్వాలనే చట్టం మౌలిక డైరెక్షన్కు తూట్లు పొడవడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి వేతనాలు చెల్లింపు ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ చట్ట స్ఫూర్తికే విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, ఆవాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్, జిఎంపిఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు వీరబోయిన రవి, ఐద్వా జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సిఐటియు పట్టణ నాయకులు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్ధిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి గ్రామీణ వ్యవసాయ పేదల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని, రక్షించాలి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఉపాధి హామీ నిర్వీర్యం చేసే చర్యలు రక్షించాలి. ఉపాధి హామీ నిర్వీర్యం చేసే చర్యలు కాపాడుకుందాం. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఈ యొక్క పోలింగ్లో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ సరళిని స్థానిక ఆర్ఓ పరిశీలించడం జరిగింది. చిమిర్యాల గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించడం జరిగింది. 3వ విడత పోలింగ్ అత్యధికంగా 89% పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కర్నయ్య ప్రభాకర్ తన ఓటు హక్కును తన కుటుంబ సభ్యులతోటి కలిసి వినియోగించుకున్నారు. మాజీ ఎంపీపీ ప్రధాన అభ్యర్థులు తమ యొక్క వార్డులలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.
వలిగొండ మండల కేంద్రంలో విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని వలిగొండ హైస్కూల్ నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గ్యారా అరుణ్ ఆదేశానుసారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వలిగొండ మండల కేంద్రంలో విద్యార్థులకు రావాల్సిన 8,500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని వలిగొండ హైస్కూల్ నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గ్యారా అరుణ్ ఆదేశానుసారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,050 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం. విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుకునే ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. మెస్ ఛార్జీలు పెంచాలి. విద్యార్థులకు ఇస్తాన్న 5 లక్షల భరోసా కార్డులు ఇవ్వాలి. విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ఫోర్త్ సిటీకి మూసి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఎక్కడివని, ప్రభుత్వం దగ్గర మెస్సీ, ఫుట్బాల్, మిస్ వరల్డ్ కోట్ల రూపాయలు ఉంటాయి కానీ విద్యార్థులకు ఇస్తానికి ప్రభుత్వానికి డబ్బులు లేవా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జిలకల కృష్ణ, డిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్ల నరేందర్, ఎడ్ల మహాలింగం యాదవ్, చల్లా మనిల్, బొల్ల ఐలయ్య, ఉదయ్, మచ్చేందర్, చింటూ, మచ్చేస్, శ్రీలత, శ్రీలక్ష్మి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి స్థానిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి 421 ఓటుతో గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే నాకు మధ్య జరిగిన పోరాటం ఇదని గ్రామ ప్రజల తీర్పుతో గెలుపొందడం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి స్థానిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి 421 ఓటుతో గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే నాకు మధ్య జరిగిన పోరాటం ఇదని గ్రామ ప్రజల తీర్పుతో గెలుపొందడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను చేసిన వాగ్దానాన్ని 1 సంవత్సరంలోపు అన్ని పనులు చేసి చూపిస్తానని మాట ఇస్తున్నానని తెలియజేశారు. గుండ్లపల్లిలో నా గెలుపులో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని ఏ పనిలో ఉన్నా తాను ముందుండి నడిచి చేపిస్తానని, మండలంలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. మెయిన్ క్యాండిడేట్ 10 సంవత్సరాలు బీజేపీ ఘోర పరాజయం. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఘోర పరాజయం గుండ్లపల్లి సొంత గ్రామంలో పెట్టి నెరవేరుస్తాం. మా తమ్ముళ్ళు అక్కలు నన్ను ఆదరించిన ప్రజలందరికీ, మా ఊరి గ్రామాలందరికీ రుణపడి ఉంటాను. అఖండ మెజార్టీతో గెలిపించిన నా గుండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది మాజీ ఎమ్మెల్యేకి నాకు మధ్య జరిగిన పోరాటంలో మీరందరూ సహకరించినందుకు, వాళ్ళకు పడ్డ ఓట్ల కాడికి నాకు వచ్చిన మెజారిటీనే 421 ఓట్లు. ఈ మెజారిటీ నా సొంతం కాదు, నా గ్రామ ప్రజలందరూ వారి విజయం. వారందరికీ నా శిరస్సు వంచి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మొత్తం 1 సంవత్సర కాలంలోనే నేను పూర్తి చేసి నాపై నమ్మకాన్ని ఉంచి గెలిపించిన నా ప్రజలందరికీ మరొక మారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం గ్రామ పంచాయతీల్లో 3వ విడతల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 170 వార్డులకు 20 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం గ్రామ పంచాయతీల్లో 3వ విడతలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 170 వార్డులకు 20 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 18 గ్రామ పంచాయతీలకు 150 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో 48 మంది సర్పంచ్ అభ్యర్థులు, 346 మంది వార్డు మెంబర్లు పోటీలో నిలబడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ముత్తిరెడ్డిగూడెం పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ వీక్షించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అనంతరం లెక్కింపు ప్రక్రియను కూడా పర్యవేక్షించారు.
చిట్టి తీసుకోలే అడిగు. బ్యాట్ గుర్తుకే దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవా సదనం నందు డిసెంబర్ 17 అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నకారా ప్రతిమకు పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కార్యదర్శి తాడిశెట్టి నరసింహ అంకం చంద్రమౌళి మాట్లాడుతూ ఈరోజు పెన్షన్స్ పొందుటకు నకారా కృషి కారణమని ఆయన సేవలను కొనియాడారు. దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవా సదనం నందు డిసెంబర్ 17 అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నకారా ప్రతిమకు పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కార్యదర్శి తాటిశెట్టి నరసింహ అంకం చంద్రమౌళి మాట్లాడుతూ ఈరోజు పెన్షనర్స్ డే పెన్షన్ పొందుతున్నటకు నకారా కృషి కారణం. 1982లో ప్రభుత్వం పెన్షన్ తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అప్పుడు నకారా సుప్రీంకోర్టులో కేసు పెట్టి సాధించారు. పెన్షన్ భిక్ష కాదు, 35 సంవత్సరాలు చేసిన సేవకు వారికి జీవితకాలం పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల పెన్షన్ పొందుతున్నాము. ఇది నకారా వల్ల సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరువు భత్యం 5 విడతలు విడుదల చేయాలని, హెల్త్ కార్డుపై సేవలన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్ నందు ఉచితంగా అందజేయాలని కోశాధికారి పంగునూరు లింగయ్య సహాధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి ప్రభుత్వంను కోరారు. ఈ కార్యక్రమం నందు జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న NPL 6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి 2 టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.
నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న NPL 6 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ టోర్నమెంట్లో భాగంగా బుధవారం గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి రెండు టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను తిలకించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో NG కళాశాలకు తరలివచ్చారు. రెండు టీంల మధ్య టోర్నమెంట్ జరుగుతున్నంతసేపు ఈలలు, కేకలతో క్రీడాభిమానులు ఉత్సాహంగా గడిపారు. రెండు టీంల కెప్టెన్లు, క్రీడాకారులు అక్కడికి వచ్చిన వారంతా తమ ఆటతో ఎంతో ఉత్సాహపరిచారు. ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్లో GMR 11 జట్టు BSR 11 జట్టుపై 6 రన్స్ తేడాతో గెలుపొందింది. అనంతరం గెలుపొందిన BSR 11 టీం రన్నర్గా నిలిచిన BSR 11 టీంకు నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, DCCB డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డిలు షీల్డు, నగదు బహుమతులు అందజేశారు. స్పాన్సర్స్ అందజేసిన నగదు బహుమతిని రెండు టీంల కెప్టెన్లు NPL 6 ఆర్గనైజింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే NPL క్రికెట్ టోర్నమెంట్కు విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. క్రీడాభిమానులలో మరింత ఉత్సాహం నింపేందుకే BSR 11, GMR 11 టీంల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ భాగ్య, శ్రీను, సయ్యద్ సమద్, జూలకంటి శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్, శ్యామ్ సుందర్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, భువనగిరి ప్రభాకర్, ఆలకుంట్ల మోహన్ బాబు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సమద్, ఇబ్రహీం, కరుణాకర్ రెడ్డి, బషీర్, బొజ్జ శంకర్, సమీన్, పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. मैच किस तरफ जाता है और उसको इसका की तरफ वहाँ पर एक रन पूरा किया, दूसरे रन इसे पूरा करते हुए చాలా హల్కగా రన్నింగ్ చేస్తున్నారు వీళ్ళు. వెరీ వెల్. Not a good shot, good looking shot towards the finalist. Good batting by BS. కొంచెం సైడ్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో సైడ్ కామెంటరీ సారీ క్రికెట్ 6th NPL ఏదైతే క్రికెట్ లవర్స్ ఇక్కడంతా దాదాపు NG కాలేజీలో ప్రతి సంవత్సరం NPL రెండు మ్యాచ్ ఒక్క బాలే మంచి పడ్డారు. క్రికెట్ ప్రేమికులందరూ ఇక్కడ ఆట చూసి ఆనందించి అట్లే క్రికెటర్స్కి ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు ఆడుతున్నారు. అలాగే మీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదాం అనుకున్నాం. ఫ్రెండ్లీగా మాకు ప్రాక్టీస్ లేదు, అయినా ప్రాక్టీస్ చేయాలనుకున్నా లేదు. గెలిచిన వారికి కృతజ్ఞతలు. మనం మా దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్లందరికీ ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రైజ్ మనీ అంతా NPL వారికే ఇచ్చి స్పోర్ట్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఓడిన వారికి గెలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొత్తం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే టౌన్ యువకులు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు, ఈరోజు ఏదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ కానీ టైంపాస్ మ్యాచ్ అనుకుంటుంది, కానీ సీరియస్ మ్యాచ్ ఆడిన ఈరోజు మీకు గెలవడానికి ఒకటే కారణం ఏంటంటే మీరు చేసిన ప్రాక్టీస్ నాకు అక్కడ వచ్చింది. BSR చేయలేదు యాక్చువల్ చెప్పండి అది సరే. ఏదేమైనా కావాలని మా వాళ్ళు మా ఫీల్డర్స్ కొంత మా బౌలర్స్ వైడ్ నుంచి బౌలింగ్ బాగా చేశారు, బయట ఇచ్చారు, బ్యాటింగ్ బాగా చేసిన వాళ్ళకంటే మేము బాగా చేసామని గర్వంగా చెప్తున్నాం.
మరి ఏదేమైనా ఈరోజు ఈ ప్రైజ్ ఇచ్చే 25,000 రూపాయలు కావచ్చు, 3,100 కావచ్చు, 2,100, బెస్ట్ బౌలర్ 2,100 ఇవి అడగగానే ఇచ్చేందుకు మదన్న పియ గారికి, అలాగే జిలగడ్డ సయ్యద్ సమద్ గారికి ముఖ్యంగా భాగ్యశ్రీని ఒక మాట చెప్పినాం, 25,000 నువ్వు ఇవ్వాలి. ఈ మొత్తం అమౌంట్ను NPS 6 మేము ఈ మ్యాచ్ ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ తీసుకునేది దాదాపు మాకు డొనేషన్ మదర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇచ్చిండు 20,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ రమేష్ భాయ్, అలాగే మా కోచ్ ముఖ్యంగా సాయి గారికి చూడండి, మా టీం మేనేజర్ కత్రకోటి గారు హ్యాపీగా ఉన్న మ్యాచ్. ఎందుకంటే ఎన్నో రోజులు దాదాపు 25 ఇయర్స్ కింద బ్యాట్ ఆట కానీ గ్రౌండ్ చూసుకుంటే మళ్ళీ అన్ని మర్చిపోయిన యాక్చువల్గా మ్యాచ్ ఆడుతుంటే ఇంట్రెస్టింగ్ అవపడింది. మాకు ఉంటుంది గెలిపించేందుకు బౌలర్స్ బ్యాట్స్మెన్ అందరికీ ఓడి వాళ్ళు బాగా ఆడింది వాస్తవంగా. గుర్తిని యాక్చువల్గా పోటీ చేయాలనుకున్నా కానీ చేయలేదు. Congratulations to రైట్, థ్యాంక్ యూ. నైతిక బాధ్యత సమాజ జీవితంలో క్రికెట్ ఆడడం ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు బెస్ట్ బాల్ విజయం సాధించి సెమీఫైనల్కి ఎంటర్ అయినాయి. ఇప్పుడు రేపు జరగబోయే అదాసీసీ వర్సెస్ వారు వర్సెస్ క్రికెట్ వారియర్స్ దీంట్లో గెలిచి హెడ్లైన్స్ మరోసారి. దేవరకొండ డివిజన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన జిల్లా అధికారులు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న నల్గొండ జిల్లా ఎస్పీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామన్న పరిదె మమతా సంతోష్. వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమని తెలిపిన మట్టపల్లి సైదులో. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత పోలింగ్ ప్రశాంతం. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ స్కాలర్షిప్ ఇవ్వకుండా మోసం చేస్తుందని ధర్నా. గుళ్లపల్లి గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా చేస్తా అంటున్న గుండా వెంకటరమణ. ముత్తిరెడ్డిగూడెం పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ వీక్షించిన జిల్లా అధికారులు. అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నకారా ప్రతిభకు ఘన నివాళులు. క్రీడాభిమానులను అలరించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. ఉత్కంఠ పోరులో GMR 11 జట్టు విజయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.